హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వీణాధరి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎక్కడికెళ్తున్నారని చూస్తున్నారు కదా! యెస్. అందరికీ ముందుగా సాయిరాం. అయితే అతి పురాతనమైన దేవాలయంలో ఒక దేవాలయం సాయిబాబా మందిరం. ఇది ఎక్కడ నిర్మించబడింది అంటే ఐడీపీఎల్ కాలనీలో పాత హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించబడింది. అదే వెళ్ళే దారిలో మనకి హనుమాన్ మందిరం అయితే వస్తుంది. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే సాయిబాబా మందిరం అనైతే వస్తుంది. ఇప్పుడు గుడి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా! ఇదైతే గుడి ఎంట్రన్స్. గుడి ఎంట్రన్స్‌లో మనకు రైట్ సైడ్‌లో ప్రసాదం కౌంటర్ అయితే ఉంటది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్‌లో అన్నదానం ఉంటది. పెద్ద హాల్ ఉంటది. అయితే ఎంట్రీ రాంగానే మనకి ఈ 2 కౌంటర్స్ అయిపోయిన తర్వాత మనకి దేవాలయం అయితే వస్తది. అయితే ముందుగా మనం వినాయకుడిని దర్శనం చేసుకొని టెంపుల్‌లోకైతే వెళ్ళాలి. అక్కడైతే సాయిబాబాని చూడంగానే నా 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత మంచి బాబా అంటే, ఆ బాబాని చూస్తే మనకు ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి మనకి. అంత విశాలంగా, ప్రశాంతతగా అయితే అనిపిస్తది మన బాబాని చూస్తే. బాబా దర్శనం చేసుకొని, మళ్ళీ బయటికొచ్చిన తర్వాత దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు మనకి. విగ్రహం అయితే ఉంటది. ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని, పక్కనే దు దుని వేస్తారనమాట. ఆ దుని అనేది అది షిరిడీలో నుంచి వస్తున్న ఆనవాయితీ. ప్రతి దేవాలయంలోనే ఈ దేవాలయంలో కూడా దుని అనేది వేస్తూ ఉంటారు బాబాకి. అయితే ఆ దునిని దర్శనం చేసుకొని, ఆ బొట్టు పెట్టుకొని, చక్కగా కూర్చొని ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నాను నేనైతే. దాని తర్వాత బయటికొస్తే నాగదేవత ఉంటది. పాము పుట్ట నాగదేవత ఉంటది. దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని, తర్వాత అక్కడే పక్కనే మనకి మేడి చెట్టు ఉంటది. మేడి చెట్టుని 11 ప్రదక్షిణలు చేసుకుంటే, మన కోరికలన్నీ తీరుతాయి. అనుకున్నయి అనుకున్నట్టు తీరుతాయి. నాకైతే జరిగింది. నేను అందుకనే ప్రతి గురువారం దర్శించుకుంటాను బాబాకి. తీర్థప్రసాదం తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము బాబాని దండం పెట్టుకొని. ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. బై ఫ్రెండ్స్.